ఎవరి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్లో ఏం జరగబోతుందంటే, ఇక విహారీ కనకమహాలక్ష్మి అయితే ఇద్దరు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళాక కనకమహాలక్ష్మి తన మెడలో ఉన్న తాళిని తీద్దామని ముందుకు వెళ్తాడు. కనకమహాలక్ష్మి దేవత రూపంలో కనబడేసరికి తను చేసేది తప్పని తెలుసుకుంటాడా. విహారీని ఫాలో చేస్తూ వచ్చిన అంబిక వీళ్ళిద్దరిని గుడిలో చూస్తుందా, ఏమవుతుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇక ఇంట్లో కనకమహాలక్ష్మి తన దగ్గర ఉన్న విగ్రహంని పట్టుకొని ఉంటుంది. ఇక నాకున్నంత బాధ ఎవరికీ రాకూడదు తల్లి. ఇక విహారీ నా మెడలో నుంచి తాళి తీసేస్తే నా బ్రతుకు ఏమి కాను అని ఏడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక సహస్ర విహారీని చూసి, ఏమైంది బావ, నా మీద ఇంకా కోపం పోలేదా, నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతుంది. ఏం లేదు సహస్ర, నీ మీద నాకు ఎప్పుడు కోపం ఉండదు అని విహారీ సహస్రతో అంటాడు. ఇక మాటలకు సహస్ర, నాకు తెలుసు బావ, నేనంటే నీకు చాలా ప్రేమ అని, నా మీద నీకు కోపం ఉండదని, లవ్ యూ బావ అని సహస్ర అంటుంది. అవును బావ, నీకు ఒకటి చెప్పాలి, రేపు బ్యాచిలర్ ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా రావాలి బావా అని విహారీతో అంటుంది. సహస్ర, రేపు చూద్దాము, నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి అని అంటాడు. ఇక అక్కడనే ఉన్న అంబిక విహారీ వెళ్తుంటే అలానే చూస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న సహస్ర, ఏమైంది పిన్ని అలా చూస్తున్నావు విహారీ వెళ్తుంటే అని అడుగుతుంది. ఇక అంబిక, నాకెందుకో విహారీ మీద అతను చేసే పనుల్లో నాకు కొంచెం అనుమానం ఉంది అని అంటుంది అంబిక. మాటలకు సహస్ర, బావ చేసే పనుల్లో ఏదైనా రైటే ఉంటుంది, అతను అనుమానించే అవసరమే లేదు అని సహస్ర అంబికతో అంటుంది. ఇక సహస్ర అంబికతో అలానే వెళ్ళేసరికి అంబిక మాత్రం మనసులో విహారీ ఎక్కడికి వెళ్తున్నారో నేను తెలుసుకోవాలి అని విహారీని ఫాలో చేస్తుంది. ఇక విహారీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఫ్రెండ్ సత్యకు కాల్ చేసి, ఏమైంది, అన్ని పనులు పూర్తయ్యాయా, ఇక్కడి వరకు వచ్చాయి అని కాల్ చేసి అడుగుతుంటాడు. ఇక గుడిలో ఉన్న సత్య, అన్ని పనులు పూర్తయ్యాయి, మీ ఇద్దరు రావడమే ఆలస్యము అని సత్య అంటాడు. ఇక విహారీ కనకమహాలక్ష్మికి ఫోన్ చేసి, లక్ష్మి వస్తున్నావా, రెడీ అయ్యావా అని విహారీ అడుగుతాడు. కనకమహాలక్ష్మి, వస్తున్న విహారీ గారు అని కాల్ కట్ చేస్తుంది. తను ఫోన్ పెట్టేశాక ఇక కనకమహాలక్ష్మి తను మనసులో ఎంతో బాధపడుతూ, మీకోసం గుడికేంటి విహారీ గారు, నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అని మనసులో ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కనకమహాలక్ష్మి పొద్దున్నే సంచి పట్టుకొని బయలుదేరుతుంటే ఇక ఎదురుగా ఉన్న యమునమ్మ, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు కనకమహాలక్ష్మి అని యమునమ్మ అడిగేసరికి, మార్కెట్కి వెళ్తున్నానమ్మా అని కనకమహాలక్ష్మి అంటుంది. ఇంత పొద్దున్నే ఎందుకు కనకమహాలక్ష్మి, కొద్దిసేపు అయినాక వెళ్ళొచ్చు కదా అని యమునమ్మ అంటుంది. పొద్దున్నే వెళ్తే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయని వెళ్తున్నానమ్మా అని కనకమహాలక్ష్మి అంటుంది. కనకమహాలక్ష్మి అయితే యమునమ్మ గారికి మార్కెట్కి అని చెప్పి అయితే ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్తుంది. మరోవైపు విహారీ వెనక అంబిక కార్ ఫాలో చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని అంబిక గుడిలో చూస్తుందా, చూస్తే ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.